అనగనగా ఒక చంద్రాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు ఎంతో చక్కగా, ఆనందంగా, సంతోషంగా కలిసిమెలిసి ఉండేవారు. వారి పేర్లు శాలు, అమ్ము, ఢిల్లు, హర్షిత్ అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. శాలు ఊరికి దూరంలో కేకుల వ్యాపారం చేస్తూ ఉండేది. తన వ్యాపారం చాలా చక్కగా నడుస్తూ ఉండేది. మంచి లాభాలను రాణిస్తూ ఉండేది. అమ్ము చంద్రాపురంలోనే కాఫీ వ్యాపారం చేస్తూ ఉండేది. అమ్ము తన తెలివితో తన యొక్క కాఫీ వ్యాపారాన్ని చాలా చక్కగా రాణిస్తూ ఉండేది. అందరితో చాలా చాకచక్యంగా మాట్లాడుతూ. అమ్ములు మరియు ఢిల్లు చాలా మంచి స్నేహితులు. వీరిద్దరి వ్యాపారం కూడా పక్కపక్కనే ఉండేది. ఢిల్లు బొమ్మల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఢిల్లు తన మాటలతో తన తెలివితో వచ్చిన వారందరినీ ఆకట్టుకొని చాలా తేలికగా బొమ్మలు అమ్ముతూ ఉండేవాడు. మరొక స్నేహితుడైన హర్షిత్ అదే ఊరిలో పాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. వీళ్ళందరూ చాలా చక్కగా తమ తమ వ్యాపారాలను కొనసాగిస్తూ ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు అకాల వర్షం కురవడం స్టార్ట్ అయిన వర్షాన్ని చూస్తూ శాలు చాలా దిగులుగా ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంది. ఎందుకంటే తను పెట్టిన గుడ్లు ఆ వర్షానికి ఎక్కడ తడిసిపోతాయో అని చెప్పి బాధపడుతూ కూర్చుంటుంది. ఆ వర్షంలోనే తన గుడ్లను కాపాడుకోవడానికి శాలు బయలుదేరింది. అదేవిధంగా వర్షం పడుతుందని గమనించిన అమ్ము, హర్షిత్, ఢిల్లు కూడా బయలుదేరారు వర్షంలోనే గుడ్లను కాపాడడానికి. ఒక్కొక్కరు శాలు కన్నా ముందుగానే కొన్ని గుడ్లను తీసుకొని తమ వద్ద ఉన్న గొడుగులను తీసుకొని ఆ గుడ్లను కాపాడడానికి ప్రయత్నం చేసి చివరిగా ఆ గుడ్లన్నింటినీ రక్షిస్తారు. వర్షంలో వస్తున్న శాలు అది చూసి ఆనందంగా వారి దగ్గరికి పరుగులు తీస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఆడుకుంటారు. ఈ కథ యొక్క నీతి కష్టకాలంలో అందరం కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరం సాయం చేసుకోవాలని ఈ కథ సార్. ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.